పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. అయితే తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు. ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక. ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ, పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి. అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం. ఆయన కూడా 1901 మార్చి ఇదే రోజున 16వ తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మ దంపతులకు జన్మించారు. ఆయన మెడ్రాసులో జన్మించిన తెలుగు వారికి రాష్ట్రం కావాలనేది ప్రగాఢమైన కోరిక. జన్మస్థలం నెల్లూరైనా అక్కడి నుంచి మెడ్రాస్కి, అప్పుడు అందరూ మెడ్రాస్కి వెళ్ళారు. ఎందుకంటే రాజధాని మెడ్రాస్. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు అమరావతికి వచ్చారు. ఇది ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఢిల్లీకి వెళ్తారు. ఎందుకంటే మన ఆశలు నెరవేరాలంటే రాజధాని నగరం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మన క్యారియర్ బాగుంటుందని చెప్పి కూడా వెళ్తూ ఉంటాం. ఆయన కూడా అక్కడనే ఉండి ఇది చేశారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు. దానికి మీరందరూ ముందుకు వచ్చారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 1 year మొత్తం చేసి నెక్స్ట్ మార్చి 16కి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా రకరకాలుగా మనకు మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కూడా మీరు చూస్తే ఆయన పెద్ద ఎత్తున పోరాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాల. ఆయన చూస్తే తెలుగు ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష. ఇది మొట్టమొదటిసారి కాదు, ఇంత మునుపు కూడా చరిత్రలో మీరు చూస్తే తెలుగు వారు డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ పాలకుల దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది. ఒక పక్క హైదరాబాద్ నిజాం పాలన, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ వాళ్ళ పాలన, మళ్లీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఇలాంటి చరిత్రలో చాలా సార్లు చాలా సందర్భాల్లో విడిపోయి అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు కలిసే పరిస్థితికి వచ్చాం. అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగు మాట్లాడే బళ్ళారిలో ఉంటారు, తమిళనాడులో ఉన్నారు, తిరుత్తణి ఇవన్నీ కూడా తెలుగు ప్రాంతాలే, ఒరిస్సాలో ఉన్నారు, బెరంపూర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన ఏదైనా సరే తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడారు. 58 రోజులు కఠోర దీక్షతో 1952 డిసెంబర్ 15న ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇది ఒక చరిత్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాం. ఆనాటి ఆయన చనిపోయినప్పుడు కూడా ఒకసారి ఇవన్నీ కూడా చరిత్ర. బతికి ఉన్నప్పుడు సాధించలేంది చనిపోయి సాధిస్తామంటాం. అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది. అది ఆయన ఇచ్చినటువంటి మనందరికి ఒక వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చనిపోయే వరకు
ఇక్కడుండే ప్రజలు కూడా ఆ రోజుట్లోనే పెద్ద ఆందోళన చేయలేదు. కానీ ఆయన నలిగి సఫర్ అయి ఫైనల్గా ఆయన చనిపోవడం, ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, ఆగ్రహాలు పెల్లుబికాయి. అక్కడి నుంచి కట్టలు దించుకున్న ఆగ్రహంతో బయట వచ్చారు. వారి చూసిన తర్వాత నెహ్రూ లాంటి వ్యక్తి భయపడిపోయి 1952 డిసెంబర్ 19న పార్లమెంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు. అది పొట్టి శ్రీరాములు గారు చనిపోయి సాధించిన విజయం. ఇది ఒక చరిత్ర. అదే మరిగా అక్కడి నుంచి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 1953 మార్చి 25 నెహ్రూ ప్రకటించారు. అక్కడి నుంచి 1953 అక్టోబర్న ఆంధ్ర రాష్ట్రం స్వయం పరిపాలనతో వచ్చింది. ఇదొకటైతే మళ్లీ తెలంగాణలో కలవడం ఇంకొకటి. తెలుగు మాట్లాడే అందరం మళ్లీ రాష్ట్రం విడిపోయి జూన్ 2వ తారీఖున ఇక్కడికి రావడం. అంటే 3 రోజులు మారిపోయాయి.